Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పెట్రోల్ డీజిల్ కొరత వల్ల కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన 4 రోజుల నుంచి కూడా ఎక్కడ పెట్రోల్ దొరకడం లేదు, నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో పెట్రోల్ అనేది రావడం లేదు కాబట్టి మేము వినియోగదారులకు ఇవ్వలేకపోతున్నాము, స్టాక్ సరిగ్గా రావడం లేదని చెప్పేసి కూడా ఒకవైపు పెట్రోల్ బంక్ యజమానులు కూడా చెప్తున్నారు. మనం చూసుకుంటే ప్రస్తుతం మనం కర్నూలు నగరంలో ఉన్నటువంటి బుధార్పేట్ పక్కన ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు భారత్ పెట్రోల్ పంప్ లో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మేనేజర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరీషులు తెలుసుకుని ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఇవాళ పెట్రోల్ నిల్వలు ఏ విధంగా ఉన్నాయి సార్ మీ దగ్గర? సార్ మా దగ్గర ఒక 400 లీటర్లు మాత్రమే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఒక 20 నిమిషాలు అర్ధ గంట రావచ్చు. లోడ్ పెట్టినాము, లోడ్ వస్తే మాత్రం మళ్ళీ పెట్రోల్ యథావిధిగా పెట్రోల్ బంక్ నడుస్తుంది. నిన్న లోడ్ వచ్చింది, అయిపోయింది సార్. నిన్న మధ్యాహ్నం 1 గంటకు వచ్చింది, 12,000 అయిపోయింది. నిన్న వచ్చిన లోడ్ అయిపోయింది, ఈ 400 మాత్రమే మిగిలింది. ఈ రోజు వస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తాం సార్, యథావిధిగా కొనసాగిస్తాం. ఎందుకు సార్, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటారు? చాలా మంది కూడా పెట్రోల్ బంక్ లో గంటల తరబడి నిలబడి ఉన్నారు. ఇక్కడ ఎందుకు ఈ సమస్య వస్తుంది? పెట్రోల్ ఎందుకు తగ్గుతుంది? వేరే బంకులలో డ్రై కావడం వల్ల ఇక్కడ ఫ్లోట్ ఎక్కువ వచ్చింది సార్. ఆపోజిట్ బంకులు నిన్న మధ్యాహ్నం అయిపోయింది, ఇంతవరకు రాలేదు వాళ్ళకి. అట్లా పాత బస్ స్టాండ్, రక్షక్, అట్లా వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు, ఆ బంకులు కూడా లేదు. మొత్తం పబ్లిసిటీ అయ్యి జనాలు మొత్తం మీద పడుతున్నారు సార్. అంతే. ఎందుకు పెట్రోల్ కొరత ఎందుకు ఏర్పడుతుంది? కేవలం యుద్ధం కారణంగానే ఏర్పడుతుంది. మీకు ఎందుకు రావడం లేదని మీరు ఇండెంట్ పెట్టారా? పెట్టినాం సార్, పెట్టినాం కానీ ఇంకా లోడ్ అయితే ఇవ్వలేదు సార్. ఇస్తే వస్తుంది మధ్యాహ్నం లేకుంటే సాయంకాలంలోపు వస్తుంది. సరఫరా అంతా కరెక్ట్ గా ఉందని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తున్నారు, మీరు ఇండెంట్ పెడుతున్నారు వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని. మరి ఎందుకు రావడం లేదంటారు? అదే ఇప్పుడు వాళ్ళకు సప్లై వస్తే ఇస్తామంటున్నారు సార్. వాళ్ళు కూడా తక్కువ ఉంది అంటున్నారు. డీజిల్ అయితే తక్కువ ఉందంట, పెట్రోల్ అయితే ఉంది, ఇస్తున్నాం అని చెప్తున్నారు. డీజిల్ తక్కువ ఉందంట. ప్రధానంగా ఎక్కడ నుంచి మీకు పెట్రోల్ కానీ డీజిల్ అందుతుందండి? గుత్తి నుంచి రావాలి సార్, మాకు గుత్తి డిపో. ఓకే. మరి ఈ రోజు ఎంతమంది ఉన్నారండి బంక్ లో? మీరు ఉదయం నుంచి కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంతమంది ఇక్కడ వెయిట్ చేస్తారండి పెట్రోల్ కోసం? చాలా మంది వస్తున్నారు సార్, చాలా మంది. అసలు జనాలు రోడ్డు మీద పోతున్నారు, జనాలు రోడ్డు మీద నిలబడుతున్నారు సార్. ఏమంటే పెట్రోల్ లేదు, ఒక 2 పంపులు అయిపోయినాయి, అది ఒక దాంట్లో ఉంది. ఒక 20 నిమిషాలు అర్ధ గంట వస్తుంది అంతే. సమస్యనే కదా సార్, ఏముంది, చాలా దారుణం జరుగుతుంది. పరిస్థితి ఇట్లా అయిపోతుంది. రాను మళ్ళీ ధరలు పెంచరా అనుకో, ఎందుకో మళ్ళీ ఇట్లా చేస్తున్నారు. 2-3 గంటలు అవుతుంది సార్. చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏముంది సార్, ఇంకా దొరకడం లేదు. అందరు చాలా ఇబ్బందులలో ఉన్నారు. అధికారులు ఉన్న పార్టీలు పట్టించుకుంటే కొంచెం వాళ్ళ నుంచే అవుతుంది. అక్కడ అన్ని పెట్రోల్ పంపులు బంద్ చేసినారు. తిరిగి వస్తున్నాం అక్కడ ఇక్కడ. ఎక్కడైతే దొరకడం లేదు పెట్రోల్. చాలా మంది ఉన్నారు సార్, చూస్తున్నారు కదా క్లౌడ్. దొరకడమే లేదు పెట్రోల్. అంతా తిరిగి వస్తున్నాము. వెంకటరమణ కాలనీ, పెద్దపాడు, ఇదంతా మొత్తం తిరిగి వస్తున్నాం, ఎక్కడ దొరకడం లేదు. పరిస్థితి చాలా దారుణంగా అవుతుంది. రాను పట్టించుకుంటే బాగుంటది సార్, పెద్ద అధికారులు పట్టించుకుంటే బాగుంటది. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కానీ సార్ చూడండి సార్, ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. చూస్తున్నారు కదా, క్లౌడ్ అంతా చూస్తున్నారు. పరిస్థితి ఇట్లా ఉంది, ఎక్కడ కానీ దొరకడం లేదు. 2 గంటలే అన్న మేము వచ్చి, వాళ్ళు ఉండి బాటిల్లో బట్టి పంపిస్తున్నారు. మమ్మల్ని ఎవరు పంపించలేదు. తర్వాత వచ్చేసి ఇది స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. అసలు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ ఉంది, అంతా సరఫరా అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఏం జరుగుతుందంటే, వాళ్ళు సేల్స్ ఎక్కువ కావాలా అని మెయిన్ బ్రాంచ్ల్లో ఓపెన్ చేసి మనకి పెట్రోల్ అనేది చేస్తున్నారు. కానీ పెట్రోల్ అయితే మ్యాక్సిమం ఉంది. ఇక్కడ పెట్రోల్ లేదనికి ఏం లేదు. ఏదంటే వీళ్ళు స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు అంతే తప్పితే పెట్రోల్ అంతా సరఫరా అయితే 2 అవర్స్ అవుతుంది నేను వచ్చి. ఇక మూమెంటే లేదు అసలు. బాటిల్స్ అనే ఛాన్స్ సేపు నుంచి బాటిల్కే పట్టేస్తారు. ఆడు ఒక ఆయన ఆపుకుంటాడు, బాటిల్ తీసుకెళ్తాడు, అక్కడ వెళ్ళి పట్టేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. మేము ఉండేవాళ్ళు తిక్కవాళ్ళు. అక్కడ వాళ్ళు చూస్తావా, అక్కడ వేరే దానికి పట్టుకోవడం, దీనికే కలబడినారు మాత్రం. అసలు మేము 2 అవర్స్ వెయిట్ చేస్తున్నాం. అసలు ఏం రెస్పాన్స్ అనేది లేదు పెట్రోల్ బంక్ వాళ్ళు. కొంచెం పెట్రోల్ దొరుకుతుంది, దొరకట్లేదని కాదు, దొరుకుతుంది. వాళ్ళు స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. వాళ్ళ బిజినెస్ ఇది. వాళ్ళ బిజినెస్ వల్ల సేల్స్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు 10 మంది ఇక్కడ ఉన్నాము, 10 మంది ఎక్కువ, అరే పెట్రోల్ అయిపోతుంది రా అని ఇంకో 10 మంది చూసి వాళ్ళు వస్తారు. అది స్ట్రాటజీ అంతే. మైన్ బ్రాంచ్లు ఇవన్నీ HP ఒకటి, తర్వాత ఇండియన్ ఒకటి. ఇప్పుడు మైన్ బ్రాంచ్ ఎక్కడ ఉందో అక్కడ బాగా సేల్స్ అయ్యే విధంగా అధికారు అది వాళ్ళకి ఏం అందుతున్నాయో మాకు తెలియదు. కదా. ఇంకా పట్టించుకోవాల్సిందే అయితే అధికారులే.
దీనికి తర్వాత వీళ్ళకి బిజినెస్ వచ్చే వాళ్ళకైతే బిజినెస్ వాళ్ళకి ఇంకేం లేదు, ఇదే చిక్కిందే అవకాశం అన్నట్లు వాళ్ళు సేల్స్ అనేది ఎక్కువ ఏం చేస్తే చేసుకుంటారు. బాగుంటుంది అంటారు ఈ సమస్య తీరడానికి? మంచిగా వాళ్ళే తెలుసుకోవాలి. ఇవి అయితే పెట్రోల్ అయితే అంత సరఫరా అయితే అవుతుంది, ఇంకా వాళ్ళే తెలుసుకోవాలి. కర్నూలులో అయితే 2 days అయింది ఈ సంఘటన జరగబట్టి 2 days అయింది. కానీ ఆదోని సైడ్ అయితే 4 days అయింది. నేను అప్పుడే గమనించాను. నిన్నే 5 tankers వచ్చాయి కర్నూలుకి. మళ్ళీ ఏం చేస్తున్నారో ఏమో తెలియట్లేదు నాకు. పూర్తి స్థాయిలో పెట్రోల్ అనేది దొరకడం లేదు. పూర్తి స్థాయిలో గుత్తి నుంచి కూడా కర్నూలు నగరానికి కొన్ని పెట్రోల్ బంకులు కూడా పెట్రోల్ ఇక్కడికి తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో కూడా గుత్తిలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ఏదైతే పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ దగ్గరే నిల్వలు లేవని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడికి సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే దాదాపుగా 50 బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం చూసుకోవచ్చు క్యూ లైన్లలో కూడా గంటల తరబడి ఇక్కడ నిరీక్షించినప్పటికీ కూడా పెట్రోల్ దొరకడం లేదు. ఈ నేపథ్యంలో పెట్రోల్ క్యాన్లు తీసుకొని వచ్చి ఉన్న పలంగా కూడా క్యాన్లలో పోయించుకొని ఒక సంక్షోభం అన్నది ముంచుకొస్తుందన్న ఒక భయం కూడా ఇప్పుడు ప్రజల్లో నెలకొంది. కాబట్టి మరోవైపు అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, జిల్లాలో ఏ విధమైనటువంటి పెట్రోల్ కొరత లేదు, అన్ని బంకుల్లో దొరుకుతున్నారు. వాస్తవంగా మనం ఇక్కడ చూసుకుంటే పెట్రోల్ బంకుల్లో అసలు పెట్రోల్ దొరకడం లేదు. పూర్తి స్థాయిలో వాహనాలతో కూడా రద్దీతో కిక్కిరిసిపోతుంది. పెట్రోల్ బంకు నుంచి కూడా రోడ్డు పైకి కూడా వాహనాలన్నీ కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి 166 బంకులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో నేపథ్యంలో కూడా చాలా బంకులు, దాదాపు 60 బంకుల వరకు కూడా మూతపడే పరిస్థితి. ఉన్న బంకుల్లో కూడా అరకొరగా పెట్రోల్ లభిస్తూ ఉంది. ఈ క్రమంలో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మనం చూసుకుంటే డీజిల్ వచ్చేసి 3,20,000 పైగా కూడా మనకు ప్రతిరోజు అవసరం ఉంటుంది. అదే విధంగా పెట్రోల్ వచ్చేసి 2,50,000 పైగా కూడా మనకు అవసరం ఉంటుంది. అదే ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఇన్కమ్ పూర్తి స్థాయిలో లీటర్లు అనేవి తగ్గిపోతున్నాయి చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇప్పటికైనా కూడా అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే పెట్రోల్ కొరత లేకుండా ప్రజలకు అందుబాటులోకి పెట్రోల్ తీసుకురావాలని, ఇదే కొనసాగితే కనుక తీవ్ర సంక్షోభం ఏర్పడే అవకాశం కనపడుతుందని చెప్పేసి కూడా ఇక్కడ పబ్లిక్ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది.